తాను తీసుకెళ్ళిన తర్వాత అప్పచెప్పి నేను లోబడి ఉంటానని యేసుక్రీస్తులు వారంటే వీళ్ళకి ఎందుకు ఆ మాటలు కానరావడం లేదు? సరే, ఇంతవరకు ఓకే. సరే, నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మనిషిగా ఉన్నాడు, అవును, ఒక ప్రవక్తగా ఉన్నాడు, అవును, ఒక దేవునిగా ఉన్నాడు, అవును, అవును, ఇలాగ చాలా రకాలుగా ఉన్నాడు కదా. అవును. మరి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నాడు కనుకనే భూమి మీద మాత్రం ఆయన తండ్రితో సమానుడు కాదు. భూమి మీద ఉన్నాడు కనుక ఆయన పుట్టినవాడు. భూమి మీద ఉన్నాడు కనుకనే ఆయన తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు. కానీ భూమి మీదకి రాకముందు తండ్రితో సమానుడుగా ఉన్నాడు. భూమి మీద రాకముందు తండ్రి ఎలాగైతే అమరత్వం గలవాడై ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే అమరత్వం గలవాడై ఉన్నాడు. మరి మీరు పుట్టిన